హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చరణ్. ఈరోజు టాపిక్ వచ్చేసరికి ఓజీ సినిమా ఏదైతే సెప్టెంబర్ 25వ తారీఖున రాబోతుంది కదా, సో దీని గురించి మనం ఒక 5 పాయింట్లలో మాట్లాడుకుందాం. అంటే సినిమా స్టోరీ నుంచి, అదేవిధంగా సినిమా కరెక్ట్ టైంలో, స్ట్రాటజిక్ టైంలో రిలీజ్ అయితే కనుక ఏ విధంగా మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా ఏదైతే ఓజీ రాబోతుందో ఇది ఏ విధంగా సక్సెస్ అవుతుందో, ఏ విధంగా మనం ఈ మూవీ గురించి కంప్లీట్గా ఒక 5 పాయింట్లు అయితే తెలుసుకుందాం. సో లాస్ట్ వరకు అయితే చూడండి. సో టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి స్టోరీ కంటెంట్, అదేవిధంగా మనకి ఎస్పెషల్గా రా అండ్ ఒరిజినల్ కంటెంట్ అనేది ఉండాలి. ఒరిజినల్గా చూసుకున్నట్లయితే మనం ఓజీ సినిమా ఏదైతే సుజిత్ గారు డిజైన్ చేసి ఓజాస్ గంభీర స్టోరీని తీసుకొచ్చారో, డెఫినెట్గా ఇది ఒక జపనీస్ సంబంధించిన కరాటే కానీ, మార్షల్ ఆర్ట్స్ కానీ, యాకిడో కానీ ఇవన్నీ కూడా కాంబినేషన్ రూపంలో మనకు సినిమా అయితే తీసుకొస్తున్నారు. కాబట్టి డెఫినెట్గా ఒక యూనిట్ సబ్జెక్ట్ అవుతుంది. అదేవిధంగా తెలుగులో పవన్ కళ్యాణ్ గారికి ఈ రకమైన ఇమేజ్ అయితే చాలా అరుదుగా ఉంది. కొన్ని సినిమాల్లోనే ఆయన అయితే ఈ మార్షల్ ఆర్ట్స్ స్కిల్స్ అనేవి చూపించడంలో చాలా అరుదుగానే ఉంది. ఇది కంప్లీట్గా స్టాండ్ అలోన్ ఫిల్మ్తో పాటు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఆయన అయితే మార్షల్ ఆర్ట్స్ సంబంధించిన లీడర్గా, గురువుగా ఉంటారు. కాబట్టి సో డెఫినెట్గా సినిమా అనేది మనకి మార్షల్ ఆర్ట్స్ స్కిల్స్ చూపించడంతో పాటు ఇది కంప్లీట్గా గ్యాంగ్స్టర్ డ్రామా చూపిస్తున్నారు. కాబట్టి గ్యాంగ్స్టర్ సంబంధించింది కాబట్టి ముంబై బ్యాక్ డ్రాప్లో తీసుకొచ్చారు. కాబట్టి స్టోరీ కూడా అద్భుతంగా అయితే ఉండబోతుంది. అందులో మామూలుగా అయితే ఉండదు. ఎందుకంటే ఓజీ గ్లిమ్స్లో మీరు చూసుకున్నట్లయితే ప్రతి విజువల్ కూడా ముంబైలో యాజ్ టీజ్గా ఆ రోజుల్లో వింటేజ్ గ్యాంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో అప్పట్లో ఎలా అయితే ఉంటుందో అలాగే అయితే తీయడం జరిగింది. సో అంతా కూడా చాలా అంటే చాలా బాగుంది. కాబట్టి మన స్క్రీన్ మీద చూసుకున్నట్లయితే, బిగ్ స్క్రీన్స్లో చూసుకున్నట్లయితే డెఫినెట్గా పవర్ స్టార్గా అయితే రాక్ స్టార్గా మామూలుగా అయితే ఉంటుందో, బిగ్గెస్ట్ బ్లాస్ట్ అయితే అవ్వబోతుంది స్క్రీన్స్లో. సో దాని గురించి చూసుకోవాల్సిన అవసరం. స్టోరీ మట్టికి బాగుంటే కనుక సినిమా మొత్తం కూడా మంచి రిజల్ట్ని అయితే తీసుకొస్తుంది. ఇంకా రెండోది వచ్చేసరికి స్టార్ పవర్, అదేవిధంగా దర్శకత్వం, డైరెక్షన్. సో ఖచ్చితంగా ఈ సినిమాకి, ఓజీ సినిమాకి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఆయన ఇమేజ్ ఏంటో, ఆయన స్టేటస్ ఏంటో, ఆయనకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ విధంగా క్రేజ్ ఎలాగైతే ఉందో ఫ్యాన్స్లో, ఇదంతా మనకు తెలుసు. కాబట్టి కంప్లీట్గా ఒక స్టార్ హీరో కాబట్టి అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. బట్ డైరెక్షన్ విషయంలో సుజిత్ గారు అనే ఆయన అయితే ఇది 3వ సినిమా. సో డెఫినెట్గా ఆయన కంప్లీట్గా ఒరిజినల్ సినిమా అయితే తీస్తున్నారు. కాబట్టి డెఫినెట్గా ఈ సినిమా ఆయన అయితే గ్లిమ్స్లో ఏదైతే మనకి చూపించారో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కానీ, ఆ స్మోక్ నుంచి ఆ ఇంట్రోని ఏదైతే తీసుకొచ్చారో, ఆ గన్స్ కానీ, ఆ కార్స్ కానీ, ఆ స్టైలిష్ వాక్స్ కానీ, ఆ స్టైలిష్ ఫైట్స్ కానీ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా టెరిఫిక్గా అయితే ఉన్నాయి కదా. సో డెఫినెట్గా ఆయనకి ఇది ఒక కొత్త తరమైన, అదేవిధంగా కొంచెం ఎంతో రీసెర్చ్ చేసి సినిమాని అయితే తీస్తున్నారు. కాబట్టి డైరెక్షన్లో సుజిత్ గారికి ఆయన మార్క్ అయితే ఉంది. మనం ప్రీవియస్ సినిమా చూసుకున్నట్లయితే సాహో అనేది కానీ మీరు చూసినట్లయితే, సాహో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా యాక్షన్ ప్యాక్డ్గా, థ్రిల్లర్గా, సస్పెన్స్గా మనకు సినిమాని అయితే డెలివర్ చేశారు. అది కూడా బాహుబలి తర్వాత హ్యూజ్ స్టార్ ప్రభాస్ గారితో సినిమా చేయడం అంటే, అది కూడా రెండో సినిమాతో ఒక డైరెక్టర్ పాన్ ఇండియా లెవెల్లో, పాన్ వరల్డ్ లెవెల్లో సినిమా హాలీవుడ్ రేంజ్లో తీయటం అంటే అసాధారణమైన విషయం ఇది. సో అలాంటి మనిషి చేశారంటే డెఫినెట్గా ఇట్స్ వర్తి. అదేవిధంగా సుజిత్ గారు చాలాసార్లు చెప్పారు, నాకు ప్రభాస్ గారు అంటే ఇష్టం, పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం అని చెప్తూ ఉంటారు. కాబట్టి ఇద్దరిని కూడా బాగా అయితే చూపించారు. ప్రభాస్ గారిని చాలా బాగా చూపించారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన మార్షల్ ఆర్ట్స్లో ఇలాంటి గెటప్లో మనం చూడాలనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయన అక్కడక్కడ ఏదో ఖుషీలోనూ, అదేవిధంగా బంగారంలో చూపించారేమో కానీ, అన్నవరంలో చూపించారేమో కానీ, ఇప్పుడు కంప్లీట్గా ఓజీలో చెప్తున్నారు. కాబట్టి డెఫినెట్గా టెరిఫిక్ అయితే ఉండబోతుంది. సో ఇక్కడ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఓజీ గెటప్లో, అదేవిధంగా మార్షల్ ఆర్ట్ గెటప్లో ఉంటారు. కాబట్టి అందరికీ నచ్చుతుంది. సో పవన్ కళ్యాణ్ గారు ఇందులో బాగా దిట్ట, అదేవిధంగా ఏంటంటే యాప్ట్గా సూట్ అవుతారనమాట. ఆయన హెయిర్ స్టైల్కి కానీ, ఆయన బాడీ లాంగ్వేజ్కి కానీ అంతా కూడా బాగుంటుంది. కాబట్టి ఇంకా డైరెక్షన్ పరంగా ఎలా చూపించాలో సుజిత్ గారు అలా చూపించారని అనుకుంటున్నాను. ఎందుకంటే సాహో సినిమాలో ప్రభాస్ కానీ ఒక లెవెల్లో, హాలీవుడ్ హీరో లెవెల్ ఎలా చూపించారో, పవన్ కళ్యాణ్ గారిని కూడా ఒక జపనీస్ సంబంధించిన మార్షల్ ఆర్ట్స్ గురువుగా ఓజాస్ గంభీర ఈ ఓజీ సినిమాలో చూపించారు. కాబట్టి ఎక్స్ట్రాడినరీగా
ఇంకా డైరెక్షన్ విషయంలో డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా మూడో పాయింట్ వచ్చేసరికి ఎఫెక్టివ్ మార్కెటింగ్, అదేవిధంగా డిస్ట్రిబ్యూషన్. ఎందుకంటే మార్కెటింగ్ అనేది చాలా అవసరం. మనం ప్రీవియస్ సినిమా పవన్ కళ్యాణ్ గారిది డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన ఫస్ట్ సినిమా ఏదైతే వచ్చిందో హరిహర వీరమల్లు, అది అనుకున్నంతగా వర్కౌట్ అవ్వకపోయినా ఓజీ అనేది మాత్రం చాలామంది గ్యాంగ్స్టర్ సినిమా కాబట్టి చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారు. ఈ సినిమాకి కరెక్ట్గా మనకి ఇప్పుడు ఆగస్టు 24th 25th ఆ టైంలో ఉన్నాం కాబట్టి ఇప్పటి నుంచి ప్రారంభించినా లేదనుకుంటే సెప్టెంబర్ 1st నుంచి ప్రారంభించినా కానీ ఆయన బర్త్డే కూడా వస్తుంది. ఇంకా అక్కడి నుంచి ప్రారంభించినా కానీ కరెక్ట్గా 2-3 వీక్స్ 4th వీక్ టైంలో కరెక్ట్గా సెప్టెంబర్ 25th ముందుగల్లా ప్రమోషన్స్ మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేసుకున్నట్లయితే, ఎఫెక్టివ్ మార్కెటింగ్ చేసుకున్నట్లయితే డెఫినెట్గా ఏదైతే కూలీ సినిమాకి మనం చూసుకున్నట్లయితే కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు మొత్తం ఆ పోస్టర్లు కానీ, మెట్రో ట్రైన్స్ మీద ఆ పోస్టర్లు కానీ, అదేవిధంగా మార్కెటింగ్ కానీ, లేదనుకుంటే మొత్తం ఈ ప్రమోషన్స్ విస్తీర్ణంగా జరిగినాయి. ఇంటర్వ్యూలు కానీ, లేదనుకుంటే ఆ పాటలు కానీ, ఆ వైబ్స్ కానీ, అదేవిధంగా కాన్సర్ట్స్లు కానీ, ఇవన్నీ కూడా చాలా బాగా అద్భుతంగా సూపర్ టూపర్ హిట్ అయినాయి. కాబట్టి అదేవిధంగా ఓజీకి కూడా అలాగే తీసుకొచ్చినట్లయితే డెఫినెట్గా ఎఫెక్టివ్ మార్కెటింగ్ చేసుకున్నట్లయితే ఓజీకి హరిహర వీరమల్లు కన్నా, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి ఏదైతే చరిష్మా కానీ, ఆయన యొక్క సినిమా స్టామినా కానీ, బ్రేక్ త్రూ రికార్డ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా తిరగ రాసే అవకాశం అయితే ఈ ఎఫెక్టివ్ మార్కెటింగ్లోనే ఉంటుంది. ఇంకా డిస్ట్రిబ్యూషన్ పరంగా అయితే మనకి పాన్ ఇండియా సినిమా కాబట్టి అన్ని రీజనల్ లాంగ్వేజెస్లో రిలీజ్ అయితే అవ్వబోతుంది. కాబట్టి అన్ని లాంగ్వేజెస్లో ప్రమోషన్స్ చేస్తే చాలా బాగుంటుందని నా ఉద్దేశం. సో ఏం చేస్తారో చూడాలి. ఇంకా నాలుగో పాయింట్ వచ్చేసరికి సినిమా రిలీజ్ అయిన తర్వాత లేదనుకుంటే ప్రమోషన్ టైంలో ఉన్నప్పుడు పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ అనేది ఉండాలి. ఎందుకంటే పాజిటివ్గా ఎవరైతే ఈ సినిమా గురించి మాట్లాడుతుంది, ఎందుకంటే ఓజీ సినిమా గ్లిమ్స్ రిలీజ్ అయినప్పటి నుంచి కూడా పాజిటివ్ టాక్స్ వస్తూనే ఉన్నాయి. ఆ సినిమా చూడాలనుకుంటున్నారు, ఆ సినిమా పాటలు బాగున్నాయి అంటున్నారు, ఆ సినిమా మీకు మ్యూజిక్ బాగుంది అంటున్నారు. తమన్ గారేమో దాదాపు 6-7 సాంగ్స్ ఉన్నాయి అంటున్నారు, మ్యూజిక్ ఏమో అదిరిపోయింది, విజువల్స్ అదిరిపోయినాయి. సుజిత్ గారు ఏమో ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా పాజిటివ్గా వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా తెలియజేస్తున్నారు. కాబట్టి పాజిటివ్ వేలో డెఫినెట్గా సినిమా ప్రమోషన్స్ అప్పుడు, సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా క్రిటిక్స్ రూపంలో కానీ, అదేవిధంగా రివ్యూస్ రూపంలో కానీ పాజిటివ్గా వస్తే కనుక డెఫినెట్గా ఓజీ సినిమా చరిత్రను అయితే సృష్టించబోతుంది. అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు, చూసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మనకి మార్కెటింగ్లోనే, అదేవిధంగా ప్రీ బిజినెస్ సేల్స్లో కానీ, అదేవిధంగా బుక్ మై షోలో కానీ, ఇంట్రెస్ట్ రూపంలో కానీ, అదేవిధంగా పబ్లిక్లో, జనరల్ పబ్లిక్లో ఏమనుకుంటున్నారు ఇవన్నీ కూడా ఒకసారి కనుక్కున్నట్లయితే ఓజీకి హైప్ అనేది నెక్స్ట్ లెవెల్ అయితే వస్తుంది. అందులో ఎటువంటి సందేహం అయితే లేదు. సో డెఫినెట్గా రివ్యూస్ రూపంలో కానీ, ఆర్టికల్స్ రూపంలో కానీ, బ్లాగ్స్ రూపంలో కానీ, క్రిటిక్స్ రూపంలో కానీ, వర్డ్ ఆఫ్ మౌత్ పబ్లిక్ మొత్తం పాజిటివ్గా అన్ని రూపంలో, అన్ని విధాలుగా కూడా, అన్ని టైప్స్లో కూడా పాజిటివ్గా ఉంటాయి కనుక డెఫినెట్గా ఈ సినిమా, ఓజీ సినిమా గబ్బర్ సింగ్ ఆ రోజుల్లో ఎంత సెన్సేషన్ అయితే క్రియేట్ చేసిందో మనం అది చూడలేకపోయాం. అప్పుడు ల్యాక్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మీడియా, లేదనుకుంటే ఎక్కువగా మనం ఎక్కువ మొబైల్స్ లేవు కదా ఆ రోజుల్లో. ఇప్పుడు ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా ఆ రేంజ్ ఏంటో చూడబోతున్నాం ఓజీకి. ఎందుకంటే కట్అవుట్స్ కానీ, లేదనుకుంటే బయట ఫ్యాన్ పాసెస్ ఇచ్చి ఎక్కువ మంది ఫ్యాన్స్ రప్పించుకొని అక్కడ మంచి మ్యూజిక్ పెట్టి, మంచి గ్లిమ్సెస్ పెట్టి, మంచి సాంగ్స్ పెట్టి ఎలా అయితే ఎంటర్టైన్ చేస్తున్నారో అలా హైప్ పెంచుకున్నట్లయితే, సినిమా పట్ల ఇంట్రెస్ట్, అదేవిధంగా కోరికను కలిగించినట్లయితే డెఫినెట్గా సినిమా అయితే మటుకి సినిమా రిలీజ్ అయిన రోజున మంచి టాక్ని అయితే అందుకుంటుంది, మంచి కలెక్షన్స్ కూడా అందుకుంటుంది. ఇంకా ఐదో పాయింట్ వచ్చేసరికి, చివరి పాయింట్ వచ్చేసరికి ఇప్పుడు చూద్దాం. స్ట్రాటజిక్ రిలీజ్ టైమింగ్ వచ్చేసరికి మనకి చాలా ఇంపార్టెంట్. ఇది బేస్. ఎందుకంటే ఆ టైంలో, ఆ రోజున, ఇప్పుడు ఏదైతే ఆగస్టులో 14th ఒకటి వార్ 2 రిలీజ్ అయింది, ఇంకోటి కూలీ రిలీజ్ అయింది. ఈ 2 సినిమాలు రిలీజ్ అవటం వల్ల థియేటర్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ అవటం వల్ల కలెక్షన్స్ కూడా డిస్ట్రిబ్యూట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మీకు తెలిసిందే కదా, కలెక్షన్స్ అటు ఒకలా వస్తుంది, ఇటు ఒకలా వస్తుంది. ఒకేసారి ఒకే సినిమా స్ట్రాటజిక్ రిలీజ్ టైమింగ్ అనేది ఓజీకి కనుక సెప్టెంబర్ 25th కలిగితే, అఖండ 2 రాకపోతే, అది విఎఫ్ఎక్స్ పరంగా కానీ, ఇంకా మిగతా ఏదైనా షూటింగ్ పరంగా కానీ బ్యాలెన్స్ ఉంటే, అది వేరే రిలీజ్ డేట్ చూసుకున్నట్లయితే డెఫినెట్గా ఓజీకి క్లియరెన్స్ వచ్చినట్టే. ఎందుకంటే ఓజీ షూటింగ్ అయిపోయింది, దాని యొక్క ఎడిటింగ్, మిక్సింగ్ ఇవన్నీ కూడా అయిపోయి ఉంటాయి. ఇంకా సాంగ్స్ అన్నీ వరుస పెట్టి రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రమోషన్స్లో, అదేవిధంగా రిలీజ్ కరెక్ట్ టైంలో అనుకున్నట్లయితే
బయట డిస్ట్రిబ్యూటర్స్ ప్రొడ్యూసర్స్ కరెక్ట్గా ఆ డేట్ అనుకున్న ప్రకారం రిలీజ్ డేట్ చూపించిన ప్రకారం రిలీజ్ చేస్తే కనుక ఇంక ఏ సినిమా లేకపోతే ఆ చుట్టుపక్కల డెఫినెట్గా ఓజీ అనేది సెన్సేషన్ క్రియేట్ చేయబోతుంది. ఓజీ అనే కాదు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఈ ఓజీ సినిమా అనేది ఒక సెన్సేషనల్ రికార్డ్ని అయితే క్రియేట్ చేయబోతుంది 2025లో. అందులో ఎటువంటి సందేహం అయితే లేదు. ఎందుకంటే ఇది 2 సంవత్సరాల క్రితం ఒకవేళ రిలీజ్ అయ్యి ఉంటే రికార్డు ఒక మాదిరి ఒక నెంబర్స్లో సెట్ చేసేదేమో. ఇప్పుడు నెంబర్స్ పెరిగారు కాబట్టి డెఫినెట్గా ఇది ఒక ట్రెండ్ సెటర్ మూవీ అయితే అవ్వబోతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా 5 పాయింట్స్ ఓజీ సినిమా గురించి, ఓజీ సినిమా కాన్సెప్ట్ నుంచి, అదేవిధంగా ఓజీ సినిమా రిలీజ్ అయినప్పటి వరకు కూడా కంప్లీట్గా 5 మాటలు మాట్లాడుకున్నాం కదా. సో మీరేమనుకుంటున్నారు ఓజీ సినిమా గురించి అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో డెఫినెట్గా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బై.